నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు, వినిపిస్తున్నావు. ఎవరు మీరు? ఈ భూమి మీద నిన్ను నిన్నుగా చూడగలిగిన శరీరం లేని నన్ను దేవతలు మాత్రమే గుర్తుపడతారు. మనుషులు ఎవరైనా నన్ను చూస్తే నాకు శాశ్వత మరణం సంభవించి యమునకు చేరతానని యమధర్మరాజు చెబుతూ, మరి మీరెలా? హస్తయోగ మీరు సిద్ధులా? జంజాల గారి శరీరాన్ని రక్షించి నాకెంతో మేలు చేశారు. కృతజ్ఞుని స్వామి. జంజాల గారి శరీరాన్ని నేను వదిలేయాలా? ఆ శరీరంలో ఉంటే నీకే ప్రయోజనము ఉండదు. శరీరం లేకుండా ఎలా ఉండదు స్వామి? నువ్వేం సాధించదలుచుకో స్వామి, నీ జీవితంలో 10 మందికి సహాయపడుతూ హాయిగా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు తెలుసుకోవాలండి. నా కుటుంబం ఏముందో కనుక్కోవాలండి. నా వాళ్ళందరూ తెలుసుకొని నా జన్మను సార్థకత చేసుకోవాలండి. అది కాకుండా నా చేతులతో ఈ ప్రపంచాన్ని ఒక్కసారి తాకాలండి. నా మాట ఎవరికీ వినిపించదు. శరీరం లేకుండా నేనేం చేయలేను. సరే, నీ కోరికను నెరవేర్చు. నా తపశ్శక్తి నీకు కొంత ధార పోస్తాను. ఎవరైనా నిన్ను చూడాలని బలంగా మనసులో కోరుకుంటే వాళ్ళకు కొన్ని నిమిషాల పాటు శరీరంతో సహా నిజంగానా స్వామి? నేను అసత్యమాడను. ధన్యుని స్వామి. అయితే ఒక షరతు. నువ్వు వస్తువుని తాకచ్చు గాని మరే మానవ శరీరాన్ని తాకరాదు. అలా జరిగిన మరుక్షణం ఈ శక్తిని కోల్పోయి మళ్ళీ ఆత్మగానే మిగిలిపోతుంది. అంతేకాదు, యముని షరతులు వెంటనే ఫలించి నేరుగా యమలోకం చేరతావు. అంతటితో కృష్ణమూర్తిగానే జీవితం ముగిసినట్టు. లేదు స్వామి, తాకను. మీకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి? నీ సంకల్ప శక్తితో, మనోధైర్యంతో ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఈ మానవుని తనతో ప్రత్యక్షంగా చూసినప్పుడు నా ఈ చిన్న ఉపకారానికి ఉండిపోతానే. నుంచి బయటపడాలనుకుంటాడు. మీకు తెలియంది ఉంది. నా పరిస్థితి అంతే. వెంటనే మీ వరాన్ని నాకు ప్రసాదించండి స్వామి. ఈ అసలు సంధ్య వేళ కాదు. రేపు ప్రసాదిస్తాను. అలాగే స్వామి. వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. స్వామి, పట్టుకోగలిగాను స్వామి. కృష్ణమూర్తి, అశరీరుడైన నీకు పంచభూతాల నుంచి
తాత్కాలిక పాంచభౌతిక శరీరాన్ని ప్రసాదించారు. అంటే ఇప్పుడు నాకు ఈ శరీరం ఉన్నట్టా స్వామి? ఉండి లేనట్టు. ఈ శక్తితో నీ తోటి వారికి నీ కదలికల ఉనికిని తెలియజేయగలరు. అత్యంత జాగ్రత్త వహించాలి. తప్పు జరిగితే విధికి బలం. జాగ్రత్త వహించాలి. ఇందు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఒక్కదాన్నే సార్. కూర్చో. ఇతను మీకు తెలుసా? తెలుసండి. అతను మీకు ఏమవుతాడు? ఫ్రెండ్. ఏమైంది సార్ తనకి? ఐఎమ్ సారీ అమ్మా, అతను చనిపోయాడు. జంధ్యాల గారు చనిపోయారా? అతని పేరు జంధ్యాల. ఎలా చనిపోయారు? తెలీదు. అనుమానాస్పద పరిస్థితిలో మాకు శవం దొరికింది. బహుశా హత్య చేయబడ్డాడేమో. మృతుడి పర్సులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఇక్కడికి వచ్చాం. ఇందు, నువ్వేంట్రా ఇక్కడ? తను నా ఫ్రెండ్. ఏమైంది ఇందు? జేబులు కత్తిరించడం మానేసి పీకలు కట్ చేయడం స్టార్ట్ చేసావన్నమాట. పీకలు కత్తిరించలేండి సార్. అర్థం కాలేదా? ఇతను చనిపోయాడు. జంజల గారు చనిపోయారా? ఎలా? అది నువ్వే చెప్పాలి. నేనా? ఇప్పుడు చెప్తే శిక్ష తగ్గొచ్చు. మేము చెప్పేదాకా ఆగితే ఉరిశిక్ష వరకు వెళ్ళొచ్చు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? జంజాల హత్య చేయబడ్డాడు. అది నువ్వే చేసావని మా డౌట్. జంధ్యాల గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. అతన్ని పిల్ల ఎందుకు చంపుతాడు? ఇతను ఒక ప్రొఫెషనల్ దొంగ. డబ్బు కోసం మర్డర్ చేశాడేమో. సార్, నేను దొంగతనాలు మానేసి చాలా రోజులైంది. మరి ఎలా బతుకుతున్నావు? మర్డర్స్ చేశా? ఆధారాలు లేకుండా మాట్లాడకండి. అనుమానించడానికి కూడా ఒక హద్దు ఉండాలి. ఎంక్వైరీ చేస్తున్నాం. దోషిని పట్టుకోవాలంటే మాకు ఇలాంటివి తప్పవు. అలా అని ఎవరిని పడితే వాళ్ళని అనుమానిస్తారా? అది మా డ్యూటీ. నువ్వు ఓసారి స్టేషన్కి వచ్చి కనపడు. జంజల గారు చనిపోవడం ఏంటి? పైగా ఆయన ఎవరు చంపడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. పాపం, మన కోసం వచ్చి ఇలా అంత మంచి మనిషిని ఎవరు చంపారు? కృష్ణమూర్తిని జంధ్యాల గారే చంపించుంటారని ఆ గాయత్రి నింద వేసింది. బహుశా తనే ఈ పని చేయించిందేమో. నేను జంధ్యాలని హత్య చేయించడం ఏంటి? మీరే చంపించుంటారని అపార్ట్మెంట్ వాళ్ళందరి దగ్గర ఇందు ప్రచారం చేస్తుంది మేడం. మీరు కానీ ఆ ప్రచారం ఆపకపోతే అందరికీ మీ మీద డౌట్ వస్తుంది. ఆ ప్రచారాలకేం గాని జంధ్యాల చనిపోవడమే వింతగా ఉంది. ఎలా చనిపోయాడో తెలిసిందా? ఇంజూరీ అయితే ఏమీ లేదు మేడం, హార్ట్ అటాక్ అంటున్నారు. పోస్ట్ మార్టం అయిందా? ఇంకా లేదు మేడం. జంధ్యాల జోబులో దొరికిన అడ్రస్ ఆధారంగా పోలీసులు ఈ అపార్ట్మెంట్కి వచ్చారట. విచారణ జరుగుతుంది.
గాయత్రి గారు ఇది విన్నారా? జంజాలు చచ్చిపోయాడంట. నేను ఇప్పుడే వింటున్నాను. ఆయన మీరే హత్య చేయించారని ఇందు అంటోంది. మీరు నమ్మలేదనుకోండి, కానీ హఠాత్తుగా ఎలా పోయాడో. జంధ్యాలను హత్య చేయించవలసిన అవసరం గాయత్రి గారికి ఏమిటి? అంటే కృష్ణమూర్తిని చంపారనే కోపంతో. అంటే ఇందు అంటోంది. నిజమేమిటో తెలియకుండా గాయత్రి గారి మీద నిందలేయడం ఏమిటి? ఎవరేమనుకున్నా జంధ్యాల హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మేము అదే అనుకుంటున్నాం మేడం. అయినా మీరు అరెస్ట్ చేయిస్తారు గానీ హత్య ఎందుకు చేయిస్తారు? కృష్ణమూర్తిని చంపేశాను అన్న గిల్టీ ఫీలింగ్ తో ఆత్మహత్య చేసుకున్నాడేమో. అది హత్యో ఆత్మహత్యో పోస్ట్ మార్టం రిపోర్ట్ తో తేలిపోతుంది. అందులో అన్నీ ఉంటాయా? ఎందుకుండవు? ఆ రిపోర్ట్ ఆధారంగానే హంతకుల్ని పట్టుకుంటారు. అది ఆత్మహత్య అయితే పర్వాలేదు, హత్య అని తేలితే ఎవరు ఈ హత్యలు చేయిస్తున్నారో కనుక్కోవాలి. ఏమిటో అసలే పండగల సీజను, కృష్ణారామ అంటూ పూజలు వ్రతాల గురించి మాట్లాడుకోకుండా హత్యలు నేరాలు అంటూ భయపడవలసి వస్తుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్లే శిక్ష అనుభవిస్తారు. ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నాం కదా. అవును, ఆఫీస్కి వెళ్ళాలన్నా అదోలా అనిపిస్తుంది. మరే నా వడ్డీ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. మా ఫ్లాట్ వైపుకి రావాలంటే కూడా జనం భయపడుతున్నారు. మీ కష్టాలన్నీ తొందరలోనే తీరిపోతాయి. వెళ్ళరండి. చూడండి, జంధ్యాలు ఎలా చచ్చిపోయాడో మీకు తెలిస్తే నాకు తెలియపరచండి. అలాగేనండి. వీళ్ళు మీ మీద డౌట్తోనే వచ్చారు మేడం. తెలుసు మోహన్ గారు, ఎవరి డౌట్కి ఎలా చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు. లెట్ us వెయిట్ అండ్ సీ. పిల్లని తక్షణమే పెళ్లి చేసుకోవడం నీ అవసరం, సరేనా? రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచి బిల్లా నీవాడు అని అందరికీ తెలియజేసే బాధ్యత నీదే. నిన్ను బిల్లాని కలపడానికే ఈ సెటప్ అంతా వయసు. బిల్లా నీవాడు, గట్టిగా ఫైట్ చేస్తే నీకే దొక్కుతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా బిల్లాని మాత్రం వదలకే. ఎందుకు ఇలా చేశారు సార్? నాకు బిల్లాకి పెళ్లి చేస్తానని మాటిచ్చి మీరు చనిపోయి నవ్వు నేర్పించారు.